గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ఈరోజు వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. రాష్ట్ర హైకోర్టు సీజేగా ఆపరేష్ కుమార్ సింగ్. మొత్తం 9 రాష్ట్రాల సీజేల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సీజేగా జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం త్రిపుర హైకోర్టుగా సీజేగా పనిచేస్తున్న ఆయన బదిలీపై రాష్ట్ర హైకోర్టుకు వస్తున్నారు. 5 రాష్ట్రాల హైకోర్టుల సీజేల నియామకం, 4 రాష్ట్రాల హైకోర్టులో సీజేల బదిలీకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆమోదముద్ర వేశారు. మొత్తం 9 రాష్ట్రాల్లో సీజేల నియామకం, బదిలీలకు సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. సీజేల నియామకంపై ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. సంగమేశ్వరం నుంచి బనకచెర్ల దాకా కృష్ణా జలాలపై V6 వెలుగు పోరాటం. నీళ్లు, నిధులు, నియామకాలు ఇవే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా మారిన ఆశయాలు. ఇదే లక్ష్యంతో ఉద్యమకారులకు వేదికగా నిలిచింది V6 ఛానల్. తెలంగాణ సాకారమైన తర్వాత ఇవే అంశాలుగా, ఆధారాలుగా, ఆకాంక్షలుగా సాధనకు వేదికగా నిలిచింది V6 వెలుగు మీడియా. ప్రధానంగా పొరుగు రాష్ట్రాల్లో మన రాష్ట్రంతో ముడిపడిన నీళ్ల సమస్యపై బలంగా గలం వినిపించింది. నాటి సంగమేశ్వరం నుంచి నేటి బనకచెర్ల దాకా మనకు జరుగుతున్న నష్టం గురించి ముందుగా నుంచే పాలకులు పట్టించుకోకుండా, వినిపించుకోకుండా వారు కదిలేదాకా సమస్యలపై ఎలుగెత్తి పక్క రాష్ట్రాల్లో ప్రయోజనాల కోసం కొందరు అక్కడి నేతలతో సంబంధాల వల్ల మరికొందరు మన నీళ్లు హక్కులకు పై సోయలేక మరికొందరు నేతలు, పార్టీలు, మీడియా నోరెత్తని రోజు నుంచే ఇప్పటికీ ఎప్పటికీ మన నీళ్ల కోసం కొట్లాడే ఒకే ఒక్క తెలంగాణ మీడియాగా నిలిచింది V6. సరోజాదేవి ఇక లేరు. ప్రముఖ నటి సరోజాదేవి 87 కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బెంగళూరులో ఆమె తుది శ్వాస విడిచారు. 1938 జనవరి 7న కర్ణాటకలో పుట్టిన ఆమె మహాకవి కాళిదాస్ చిత్రంలో సినిమాలోకి వచ్చారు. సరోజాదేవి 200కు పైగా చిత్రాల్లో నటించారు. గోడదుకి వెళ్లి అమరులకు సీఎం నివాళి. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సోమవారం ఉద్రిక్తత పరిస్థితుల నడుమ అమరవీరులకు నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థన పదేహ నిర్వహించారు. ఒక దశలో శ్మశాన వాటికలోకి వెళ్లకుండా భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో అమాంతం గోడ దూకి శ్మశాన వాటికలోకి వెళ్లారు. 3వ టెస్టులో ఇండియా ఓటమి. లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ విన్నర్గా నిలిచింది. చేజింగ్లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 61 నాట్అవుట్ అద్భుత పోరాటంతో ఇంగ్లాండ్ బౌలర్లకు ఎదురు నిలిచిన మిగతా బ్యాటర్స్ నిరాశపరచడంతో 3వ టెస్టులో ఇండియా 22 రన్స్ తేడాతో ఓడిపోయింది. బీసీలకు రాజ్యాధికారం కల్పిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు. సీఎం రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం. అందుకే కొత్తగా 5.6 లక్షల మందికి ఇస్తున్నాం. మరో 26 లక్షల మంది పేర్లను చేర్చినాం. 3 కోట్ల మందికి సన్నబియ్యం. 2 ఏళ్లలో 1 లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. కూలిపోయే కాళేశ్వరం కట్టిన బీఆర్ఎస్ నేతలను ఉరితీసిన పాపం లేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు గోదావరి నీళ్లు తీసుకురాలేదని ఫైర్. 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు రాజ్యాధికారం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రాష్ట్రంలో కులగణన పూర్తి చేసి వచ్చే జనగణనలో కులగణన చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని, చివరకు తలొగ్గేలా చేశామని తెలిపారు. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం గుర్తింపు అని, అది ఆకలి తీర్చే ఆయుధం అని చెప్పారు. అందుకే కొత్తగా 5.6 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. బీసీ రిజర్వేషన్లపై స్పీడప్. నేడు గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ ముసాయిదా. వారం రోజుల్లో డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ ఈ నెల 10న కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో అందుకు తగ్గట్టుగా బీసీ డెడికేటెడ్ కమిషన్ బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో పడింది. గతంలో 23% బీసీ రిజర్వేషన్లతో ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. తాజాగా కేబినెట్ నిర్ణయంతో దీన్ని 42% పెంచుకుంది. మండలం యూనిట్గా, సర్పంచ్, ఎంపీటీ స్థానాలకు జిల్లా యూనిట్గా
జెడ్పీటీ స్థానాలకు రాష్ట్ర యూనిట్గా జెడ్పీటీ చైర్పర్సన్లను ఖరారు చేస్తుంది. రిజర్వేషన్ల ప్రకారం ముందు ఎస్సీ ఎస్టీలకు ఆయా చోట్ల జనాభా ఆధారంగా సీట్లు కేటాయించిన తర్వాత బీసీలకు రిజర్వ్ చేస్తారు. రాబోయే వారం 10 రోజుల్లో బీసీ డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్ ఖరారు చేయనుంది. ఆ నివేదిక సర్కార్కు అందగానే ఆ ప్రకారం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. 2018 పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 285(a)కు సవరణ ఆర్డినెన్స్ ముసాయిదా రెడీ చేసిన పంచాయతీరాజ్ శాఖ గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే 42% రిజర్వేషన్ కోసం జీవో వారం 10 రోజుల్లో బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్, ఆ వెంటనే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 285(a)కు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ముసాయిదాను పంచాయతీరాజ్ శాఖ సిద్ధం చేసింది. న్యాయశాఖ పరిశీలన అనంతరం దీని గవర్నర్ ఆమోదం కోసం పంపనుంది. మంగళవారం ఆర్డినెన్స్ ముసాయిదా గవర్నర్కి చేరుతుంది, అధికారుల వర్గాలు తెలిపారు. ఆ తర్వాత గవర్నర్ ఆమోదంతో పంచాయతీరాజ్ సవరణ చట్టం అమల్లోకి వస్తుంది. ఆ వెంటనే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఖరారు కోసం అప్పటికే ఉభయ సభలు ఆమోదించిన బిల్లు కులగణన సర్వే ఎంపికల్లో డేటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇస్తుంది. రిజర్వేషన్ల ఖరారు కోసం హైకోర్టు పెట్టిన డెడ్లైన్ దగ్గర పడుతుండటంతో వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తుంది. చట్టంలో చిన్న మార్పుల కోసమే ఆర్డినెన్స్. బీసీ రిజర్వేషన్ కోసం పంచాయతీరాజ్ చట్టం 2018 చిన్న సవరణ చేస్తుంది. ఇందులో 285(a) సెక్షన్లో ఉన్న స్థానిక సంస్థల్లో 50% మించకుండా రిజర్వేషన్లు అమలవుతాయి అనే వాక్యం తొలగించి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలవుతాయని ఆర్డినెన్స్ జారీ చేయనుంది. ఈడబ్ల్యూ కోసం 50% లిమిటెడ్ ఎత్తేయలేదా? మరి బీసీ రిజర్వేషన్ల కోసం అభ్యంతరం ఏంటి? మంత్రి పొన్నం. ఇందులో బీజేపీ ఎంపీ లక్ష్మణ్కు ఉన్న అనుమానాలు ఏంటి? 2018 పంచాయతీరాజ్ యాక్టుకు అనుగుణంగా 42% రిజర్వేషన్లు బీజేపీ నేతలకు దమ్ముంటే బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలి. మహిళల పట్ల తీన్మార్ మల్లన్న మాటలు తప్పు, క్యూన్యూస్ ఆఫీస్పై దాడి కూడా తప్పేనని వెల్లడి. రేపు అపెక్స్ కౌన్సిల్ భేటీ హాజరు కానున్న తెలంగాణ ఏపీ సీఎంలు. గోదావరి బనకచెర్లపై కీలకంగా చర్చ. కృష్ణా గోదావరి నదీ బేసిన్ల పరిధిలో 2 తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై చర్చించేందుకు బుధవారం అపెక్స్ కౌన్సిల్ భేటీ కానుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన మధ్యాహ్నం జరగనున్న ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. అలాగే జల వనరులు శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ సెక్రటరీలు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. కృష్ణా గోదావరి నదీ జలాలను వినియోగిస్తూ చేపట్టిన కొత్త ప్రాజెక్టులు, బోర్డులు, వర్కింగ్ మాన్యువల్, 2 బేసిన్లో నీటి వినియోగం, వృధా నీటి పేరుతో ఏపీ తెరలేపిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్లో చర్చించనున్నారు. కాగా గోదావరి బనకచెర్ల అనుమతులు ఇవ్వాలని ఏపీ సర్కార్ పట్టుబడుతుంది. సీఎం చంద్రబాబు వారానికోసారి ఢిల్లీ పర్యటన పెట్టుకొని మరీ ఈ ప్రాజెక్టుపై కేంద్రంతో తమ మిత్రపక్షమైన బీజేపీపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇవాళ భూమిపైకి శుభం శుక్ల. సోమవారం మధ్యాహ్నం ఐఎస్ఎస్తో స్పేస్ క్రాఫ్ట్ ఆన్ డాకింగ్. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు భూమి మీదకు కాలిఫోర్నియా పసిఫిక్ సముద్ర తీరంలో ల్యాండింగ్. ఐఎస్ఎస్ నుంచి 22 గంటల ప్రయాణం. ఎంపీటీసీల లెక్క తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,773 ఎంపీటీసీ స్థానాలు, 71 జీపీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో తగ్గిన 42 స్థానాలు, 31 జెడ్పీటీసీలు, 566 ఎంపీటీసీలు, అంతే సంఖ్యలో జెడ్పీటీసీలు. తాజాగా ఇంద్రేశం, జిన్నారం కొత్త మున్సిపాలిటీలో ఏర్పాటు. 18 పంచాయతీలు మున్సిపాలిటీల పరిధిలోకి వెళ్తే మరిన్ని ఎంపీటీసీ స్థానాలు తగ్గే ఛాన్స్. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ముర్ము, హర్యానా గవర్నర్గా ఆశిష్ కుమార్ ఘోష్, లడక్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవిందర్ గుప్తా నియామకం. ఫ్లైట్లో సాంకేతిక లోపం కనిపించలే. 2 పైలట్లు బ్రీత్ అనలైజర్ టెస్టులు పాస్ అయ్యారు. మెడికల్ పరిస్థితి ఇద్దరిది సరిగ్గానే ఉంది. ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంపెల్ విల్సన్ వెల్లడి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నివేదికపై స్పందన. క్రాష్కు పైలటే కారణమా?
ఇద్దరిలో ఒకరి మెడికల్ హిస్టరీ లాంగ్ లీవ్ తర్వాత విధుల్లోకి. ఇది సూసైడ్ ప్రయత్నంలా కనిపిస్తుందని ఏవియేషన్ సేఫ్టీ ఎక్స్పర్ట్ సందేహం